హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటికి లక్ష్మి. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులైందండి. అనుకోకుండా బిజీగా ఉండటం వల్ల ఈసారి ఎక్కువ రోజులు గ్యాప్ అయితే వచ్చింది వీడియోస్ అప్లోడ్ చేయడానికి. అంటే ఉన్నాయి కానీ వీడియోస్ అయితే తీసినవి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే టైం అయితే అస్సలు లేదండి. అలా అయితే గ్యాప్ వచ్చేసింది. ఇంకా ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ఎప్పుడూ రొటీన్గా చేసే వ్లాగ్స్, కుకింగ్స్, పూజ ఇలాంటి వీడియో కాకుండా ఈసారి కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, వీళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళ మేనమామయ్య వాళ్ళ వైఫ్. ఈ తోట కూడా వాళ్ళదే అండి. వాటర్ మిలాన్ అయితే వేశారు. బాబాయ్ గారికి ఇలా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. బాబాయ్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ అయ్యారు. అసలు చాలా చాలా ఇంట్రెస్ట్. అంటే ఎక్కువగా పొలాలు వేస్తున్నారు కానీ పాపం అయితే ఇంతవరకు ఆశించినంత మేరకు లాభాలు అయితే రాలేదు. ఈసారి అయితే దేవుడి దయ వల్ల ఈ ఈ పంట ఇంకా అరటి కూడా వేశారు. ఈసారి లాభాలు తీస్తారని అనుకుంటున్నాము. అలాగే దేవుని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్తో పాపం చేస్తున్నారు కానీ దేవుడు అనేది ఫలితం ఇవ్వలేదు. ఈసారి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఇదైతే 5 ఎకరాల తోట అండి. వాటర్ మిలాన్లో మనకి 2 రకాలు ఉంటాయి కదా. ఇది కొంచెం పెద్దగా ఉండే సైజు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అవి. ఇవి చిన్న సైజువి. ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదో కొంచెం మంచి ఒకటి ప్లాంట్ అయితే బాగుందని సక్లెంట్స్ లాగా ఉన్నాయి. అది వాటర్ పోసి తెంపుదామని పిన్ని గారు అయితే వాటర్ పోస్తున్నారు. పిన్ని గారి గార్డెన్ వీడియో కూడా మీకు షేర్ చేశాను కదా. ఇంకా వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుందండి. ఈ పొలం పక్కనే రైల్ ట్రాక్ అయితే ఉంది. ఎప్పుడు ట్రైన్ వెళ్తూ ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. మనం ఒక్కసారిగా ఇంట్లో సిటీలో ఉండి ఒకసారిగా పొలంలోకి వెళ్తే ఎంత బాగుంటుందో కదా. నేనైతే చాలా రోజులైందండి ఇలా పొలాలలోకి వెళ్ళక. ఇంకా అంతకుముందు 3 రోజుల నుంచి మా వారిని అడుగుతూ ఉన్నాను ఈ పొలానికి వెళ్దామని. ఎందుకంటే 4 రోజులలో ఈ పంట అయితే తీస్తున్నారు. ఇంకా పంట తీసిన తర్వాత మనం చూడటానికి ఏమి ఉండదు కదా. ఇలాంటి హార్టికల్చర్కి సంబంధించిన పొలాలలోకి వెళ్ళటానికి దాదాపు అందరికీ ఇష్టం ఉంటుంది. మామిడి తోట, ఇంకా బత్తాయి తోటలు, ఇలాంటి ఏమైనా పండ్ల తోటలలోకి వెళ్ళాలంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదా. నేను కూడా మా సైడ్ అయితే ఎక్కువగా వరి, ఆవాలు ఇవి తప్ప ఇలాంటివి వెయ్యరండి. ఇలాంటివి మనం రియల్గా చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. అందుకని ఒకసారి అయితే వెళ్దాం అనుకొని ఇంకా ఫైనల్గా ఒక సండే రోజు అయితే వెళ్ళాము. నేను మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెళ్ళాము. వీళ్ళందరూ ఒకసారి వచ్చారు. నేను మా హస్బెండ్ బైక్ మీద వెళ్ళాం. మా వారైతే ఈ మధ్యకాలంలో రోజు డైలీ వెళ్తున్నారంటే చూడటానికి. దగ్గరలోనే ఉంటుంది, నంద్యాలకు దగ్గరలోనే. ఆల్రెడీ పంట కూడా తీశారండి. మేము వచ్చిన తర్వాత 4 రోజులకైతే పంట అయితే కోసారు. ఇంకా మొత్తం హోల్సేల్గా ఒకరికైతే ఇచ్చారు. వాళ్ళే మొత్తం కట్ చేసుకోవటము, తీసుకొని వెళ్ళటం. కేజీకి 15-14 రూపాయలు ఇచ్చారట. మామూలుగా మనమైతే బయట కొనాలంటే 30-35 అలా ఉన్నాయి. నేనైతే మొన్న షాపింగ్ మాల్ వెళ్ళాను. షాపింగ్ మాల్లో చూస్తే ఇవే కాయలు 35 ఉన్నాయి కిలో. అంటే రైతు దగ్గర ఎంత కొంటున్నారు, మళ్ళీ మధ్యలో దళారులు ఎంత, ఇంకా అలా చివరికి మన దగ్గరికి వచ్చేవరకు మళ్ళీ రీటైల్గా దాదాపుగా దానికి డబల్ అయిపోతుంది కదా. ఇలాంటి పంటల్ని మనం డైరెక్ట్గా హోల్సేల్ వాళ్ళకి కాకుండా డైరెక్ట్గా మనమే రీటైల్గా అమ్ముకుంటే చాలా అయితే లాభాలు వస్తాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో పంటని రీటైల్గా అమ్మటం అంటే కష్టము. అందుకని మొత్తం హోల్సేల్గా అయితే ఇచ్చారు. ఇంకా ఫస్ట్ టైం వేశారు కదా, ఒక్కొక్కసారి లోటుపాట్లు ఉంటాయి. ఈసారి కొంచెం అయితే ఆశించిన మేరకు అంతగా అయితే లాభాలు అయితే రాలేదంటే పెట్టుబడి ఎక్కువ పెట్టారు, కాకపోతే పర్వాలేదు. ఇంకా అరటి కూడా వేశారంట అండి. అరటి కూడా ఈసారి బాగుందంట రేటు. అయితే దేవుడి దేవల్ల మంచిగా రావాలని కోరుకుంటున్నాము. ఇంకా మధ్య మధ్యలో మనకి అక్కడక్కడ ఒక షీట్ కనిపిస్తున్నాయి ఎల్లో కలర్లో. అవైతే ఏమైనా పెస్టిసైడ్స్, అలాగే దోమలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటి కోసం అయితే ఇలా రన్ చేశారంట. ఇంకా దోమ వచ్చిందంటే వెంటనే దానికైతే అతుక్కుపోతుంది. ఇంకా పొలానికి చుట్టుపక్కల అటు ఇటు కాలువ, ఇంకొక సైడు పాండ్ లాగా ఉందండి. కొంచెం చిన్న చెరువు లాగా అయితే ఉంది. ఆ వాటర్ ఈ పొలానికి పక్కనే ఉంది కాబట్టి వాటర్తో ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా పొలం కూడా ఎర్ర పొలం అండి. అంటే మనం పంట ఏది వేయాలనేది పొలాన్ని బట్టి ఉంటుంది కదా. ఇది ఎర్ర పొలం, కొంచెం ఇసుక, ఎర్ర సాయిల్, రెడ్ సాయిల్ అంటారు కదా, అలాంటివి ఉండేవి. ఇలాంటి మనకి హార్టికల్చర్కి బాగా అయితే సూట్ అవుతాయి. మా సైడ్ ఏమంటే మా విలేజ్ సైడ్ ఎక్కువగా నల్ల మట్టి అండి. అవి వరికి తప్ప వేరే ఇలాంటి పంటలు వేయడానికి అస్సలు అయితే కుదరదు. ఇవ్వండి కాయలు ఉన్న చాట ఒక్కొక్క చాట 10 కాయల దాకా ఉన్నాయి. లేని చాట కొంచెం పల్చగా ఉన్నాయి. అంటే ఆకు పల్చగా ఉన్న దగ్గరేమో కాయలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దోమల కోసం అరేంజ్ చేసిన సీట్ అండి. అలాగే డబ్బా కూడా అరేంజ్ చేశారు, ఎందుకంటే దాంట్లో పడతాయని లోపలికి వెళ్ళి. ఇంకా ఆకు ఎక్కువగా ఉన్న చాట కొంచెం పల్చగా అనిపించినాయి. ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది. అప్పుడే సూర్యుడు అయితే వెళ్ళిపోతూ ఉన్నాడండి. వెళ్ళిన తర్వాత ఊరుకుంటామా అందరం, అసలే లేడీస్ వెళ్ళాము.
ఇంకా అటు ఇటు తిరుగుతూ కాయలను తీసి రీల్స్ చేస్తుంటే ఒక 2 కాయలు అయితే తెగిపోయినాయి. ఎందుకంటే కాయ బరువు ఉంటుంది, తీగ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కదా. అందుకని ఒక 2 కాయలు అలా ఎత్తంగానే పైకి రీల్స్ చేద్దామని ఒక 2 అలా పైకి ఎత్తంగానే అవి అయితే తెగిపడ్డాయి. ఇంకా మేమైతే ఇంటికి తీసుకొచ్చాం, కానీ తెచ్చిన తర్వాత 4 రోజులకి కట్ చేసాము. అంతగా మాగలేదు. ఒక వారం తర్వాత కట్ చేసినవి బాగానే ఉండండి. ఇది ఇక్కడ వస్తున్నారు కదా, వెనక వస్తుంది మా హస్బెండ్, ముందు వస్తుంది మా హస్బెండ్ వాళ్ళ మామయ్య, అదే నాకు బాబాయ్ అవుతారు, గోపాల్ రెడ్డి బాబాయ్. చెప్పాను కదా, బాబాయ్ అయితే పోస్ట్ ఆఫీస్లో చేస్తూ రిటైర్డ్ అయ్యారు. వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అసలు ఎంత ఇంట్రెస్ట్ అంటే పాపం చేస్తూనే ఉన్నాడు. అంటే లాభాలు రాకపోతే కొంతమంది వదిలేస్తారు. బాబాయ్ ఏమంటే చేస్తూనే ఉన్నారు, ఎప్పుడోసారి లాభాలు వస్తాయని. ఈ చెట్టు చూసారా, ఇది మొక్క అయితే మేము చిన్నప్పుడు ఈ కాయలు తీసుకొని దువ్వేనని దువ్వుకుండే వాళ్ళం అండి. ఇంకా కాయలు కొట్టి చూస్తున్నాను, అంటే మనకి అమ్మేవాళ్ళు కొట్టి మనకి టచ్ చేసి కొట్టి ఇదిగో నీళ్ళు సౌండ్ డిఫరెన్స్ చూపిస్తారు కదా, ఇది మాగింది పండిందని. అలా అయితే మేము కొట్టి చూస్తూ ఉన్నాం అక్కడ. ఇంకా కాయలు కనిపిస్తూ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి కాయలు అయితే. ఇంకా ఈ పొలానికి ఏం చేశారంటే, ఈ డబ్బాలో బెల్లం ఉడికించి వాటర్లో అయితే, అంటే తీపి రావటానికేమో ఈ డబ్బాలో బెల్లం ఉడికించారంట. ఉడికించి వాటర్లో స్ప్రే చేశారు, ఏదో చెప్పారు. ఇంకా ఇక్కడ శివునికి మనకి శంకుపూలు ఉన్నాయి కదా, అవైతే ఎక్కువగా ఉంటాయి. అలా అయితే వీడియో తీసాం. వ్యూ చూడండి, బర్డ్స్ అన్నీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళే సమయం కదా, చక్కగా వరుసగా వెళ్తున్నాయి. అలాగే సూర్యుడు వెళ్ళే సమయము, ఇంకా కిందికి వెళ్తూ ఉన్నాడు. ఎంత బాగా ఉందో కదా వ్యూ. ఇదైతే ఇవి అన్నీ కూడా పామాయిల్ అంటారు కదా, అలాంటి చెట్లేమో అంటండి. పక్క పొలం వాళ్ళే నేను వీడియో అయితే తీసాను. ఇంకోటి మిరప కూడా ఉంది పక్కనే, ఇది మిరప పొలము. ఇంతకుముందు బాబాయ్ గారు ఈ పొలంలో మిరప అయితే వేశారంట. ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకొని, మేము కాయ తెచ్చిన తర్వాత ఒక వారానికి అయితే కోసం, అంటే ఎలాంటి దీంట్లో కెమికల్ ఇంజక్షన్లు మామూలుగా అంటారు కదా, కెమికల్ వేస్తారు రెడ్గా ఉండటానికి, తీయగా ఉండటానికి అంటారు. కానీ మేమైతే పొలంలోంచి తెచ్చిన తర్వాత ఒక వారం అలాగే ఉంచి ఆ తర్వాత కట్ చేసామండి. ఈ లోపల రెడ్గా ఉంది, అలాగే తీయగా కూడా ఉంది, ఎలాంటి కెమికల్స్ ఏమీ లేవు. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక వారానికి కట్ చేసాము. ఫస్ట్ ఒక 4 రోజులకి కట్ చేసింది, ఇంతగా రెడ్గా అయితే మాగలేదు. ఇంకా తర్వాత ఏం చేసామంటే, ఇంకొక 4 రోజులు ఉంచుతామని ఇంకొక కాయని 2 కాయలు తెస్తే ఒకటి అలానే ఉంచాము. ఇంకా చివరిని ఇదైతే క్రాప్ కట్ చేసే రోజు అండి. మా వారైతే వెళ్ళారు ఆ రోజు కూడా ఇదిగో రైలు వచ్చిందండి. వ్యూ అయితే ఎప్పుడు ఇంకా రైలు ట్రాక్ ఉందంటే వస్తూ పోతూ ఉంటాయి. మొత్తంగా హోల్సేల్గా వాళ్ళకి కట్ చేసుకొని తీసుకొని వెళ్ళేటట్టు ఇచ్చారు. ఇంకా ఒక 10-15 మంది దాకా కట్ చేస్తూ ఉన్నారంట. అందరు కట్ చేసే వాళ్ళు కొంతమంది ఈ నుంచి లారీకి లోడ్ చేయడానికి కొంతమంది అలా వెళ్తూ ఉన్నారు, టబ్బులలో వేసి. ఒక్కొక్క సాల్లో పంటనైతే, అంటే కాయలను కోసి ఇలా ఒక్కొక్క చాట కుప్పగా వేశారు కోసేవాళ్ళు. ఇంకా కొంతమంది టబ్బులలో తీసుకొని వెళ్ళి లారీకి అయితే కొంతమంది లోడ్ చేస్తున్నారు కూలీలు. ఇది కట్ చేసే రోజు మా వారైతే వెళ్ళారండి. ఆ రోజు దాదాపు చాలా సమయం ఉన్నారంట, ఈవినింగ్ దాకా వచ్చారు. అప్పటికి ఇంకా అంతా కట్ చేయటం అయిపోలేదంట. మళ్ళీ రెండోసారి కూడా ఇప్పుడైతే పంట అయితే కోసారు. రెండోసారి మనకి ఏమంటే కాయ అయితే కొంచెం సైజు చిన్నగా ఉంటుంది. ఫస్ట్ సారి వచ్చిన పంట కొంచెం బాగా ఉంటుంది కదా, అందుకని ఫస్ట్ సారి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది, రెండోసారి కొంచెం అయితే ఎట్లయినా రేట్ అయితే తక్కువగా ఉంటుంది. అంటే ఇలాంటి పంటలు వేసినప్పుడు మనం ఏం చేయాలంటే, అంటే కొంచెం తక్కువ వేసుకుంటే లోకల్ అమ్మితే ఎక్కువ లాభాలు అయితే వస్తాయి. మామూలుగా మనం 15 రూపీస్కి అమ్మటం ఎక్కడ, మళ్ళీ మనకి రిటైల్ దగ్గరికి వచ్చే వరకు 35. అంటే మధ్యలో దళారికి ఎంత వెళ్తుంది అంటే, రైతు కన్నా పంటలు రైతు కంటే కూడా మధ్యలో దళారులకే లాభం ఎక్కువగా ఉంటుంది. చూసారా, మామూలుగా 15కి 35కి ఎంత డిఫరెన్స్ ఉందని. అట్లా దళారులకు ఎక్కువ ఆదాయం ఉంటుంది. అప్పుడు రైతులు ఏం చేయాలంటే, దాదాపు అన్నీ కూడా రిటైల్ వద్దకే వెళ్ళేటట్టు సేల్ చేసుకోగలిగితే కనుక రెట్టింపు ఆదాయం వచ్చేటట్టు ఉంటుంది. అయితే అది మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు. వ్యవసాయం కూడా అంతే అనుకున్నంత ఈజీ కాదండి. లోటుపాట్లు ఉంటాయి. సాయిల్ బట్టి మనం పంట వేసుకోవాలి. సాయిల్లో ఏం ఎక్కువ ఉన్నాయి, ఏం తక్కువ ఉన్నాయి, ఏం ఖనిజాలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, అవన్నీ చెక్ చేసుకోవాలి. అలాగే వెదర్ అండి, వాతావరణం ఒక్కొక్కసారి అనుకూలిస్తుంది, ఒక్కోసారి అనుకూలించదు. పంట చేతికి వచ్చేటప్పుడు నష్టం రావచ్చు, ఇలా జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ తట్టుకొని వ్యవసాయం అంటే మక్కువతోటి వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయమే చేస్తుంటారు. ఈ సంవత్సరం నష్టం వచ్చింది, నెక్స్ట్ ఇయర్ వద్దని వదులుకొని వేరే దానికైతే వెళ్ళలేరు. వ్యవసాయం చేసేవాళ్ళు అలా ఉంటారండి. మా కుటుంబం కూడా వ్యవసాయ కుటుంబమే. దాదాపు మా ఊర్లో మా సైడ్ అంతా వ్యవసాయ కుటుంబమే అండి. అలా వ్యవసాయం అంటే అంత ఈజీ ఏం కాదు. లాభాలు వచ్చినా రాకున్నా ఇష్టంతో చేస్తూ ఉంటారు. ఇదిగోండి లారీలో ఇలా లోడ్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా కొంచెం కటింగ్ అయ్యాయి, ఇంకా అన్నీ అయితే కాలేదు.
ఇంకా వీడియో కూడా ఎండ్కి అయితే వచ్చిందండి. నా ఛానల్లో ఇలాంటి వీడియో అయితే ఇది రెండోసారి అండి. అంటే గతంలో ఒకసారి రైతు బడికి వెళ్ళారని ఒక వీడియో అయితే గంగరేగిపల్ల తోటకు వెళ్ళినప్పుడు పెట్టాను. మళ్ళీ ఇవాళ అయితే వాటర్ మిలన్ తోటకు వెళ్ళి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీ అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఒక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.